హిందువులని కించపరిచినప్పుడు తెలియదు ఆ విషయం. వెస్ట్ బెంగాల్ లో ఘోర ఓటమి పాలైన మమతా బెనర్జీకి పదవి వ్యామోహం పోలేదన్నమాట. ఆమెకి ఇంకా ఒక పదవి పిచ్చి ఎంత ఉందనేది ఈ విషయంతో తెలుస్తుంది. ఆమె ఏం స్టేట్మెంట్ పాస్ చేసింది అంటే, నేను రాజ్ భవన్ కి వెళ్ళను, నా రాజీనామా నేను సబ్మిట్ చేయను, నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, అకార్డింగ్ టు రూల్ మేము కూడా గెలిచినాం అని చెప్పి మేము చెప్పుకుంటాం అని చెప్పి మమతా బెనర్జీ చెప్తుంది అనమాట. কেন কিসের জন্য আমরা তো হারিয়ে নিয়ে যাবো, হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোশ্চেন ডাজন্ট অ্যারাইজ। అమిత్ షా గారు ఇచ్చిన షాక్, బీజేపీ ఇచ్చిన షాక్ మమతా బెనర్జీని మేబీ మెంటల్ హాస్పిటల్ పంపించే పరిస్థితి అయితే కావచ్చు. ఆమెకి పదవి మీద ఉన్న ప్రేమ వ్యామోహం ఎంతుందో తెలుస్తుంది అనమాట. అంటే బంగ్లాదేశ్ బార్డర్ ఓపెన్ చేసినప్పుడు తెలియదా ఈ విషయం. ఒక ఉమెన్ సేఫ్టీ లేదు అండ్ ఉమెన్స్ కి ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ ప్రొవైడ్ చేయట్లేదు, సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది అన్న విషయం తనకు తెలియదా? ఇవన్నీ తన పాలనలోనే జరిగినాయి కదా. పబ్లిక్ తనని యాక్సెప్ట్ చేస్తలేదు. ఇప్పుడు అది ఆమెకి డైజెషన్ అయితే లేదు. ఎవరన్నా డైజెషన్ టాబ్లెట్ ఇచ్చి ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీరేమంటారు? కామెంట్.